పాపా ఏం చదువుతున్నా? సిక్స్త్ క్లాస్. ఓకే, బుక్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? యూనిఫామ్ ఎలా ఉంది? ఇంకా మార్చలేదేంటి యూనిఫామ్? మరి కుట్టించుకోలేదా ఇంకా? ఈ యూనిఫామ్ బాగుందా, కొత్త యూనిఫామ్ బాగుందా? కొత్తదే బాగుంది. మరి ఇప్పుడు భోజనం చేస్తున్నావు కదా, ఎలా ఉంది భోజనం? బాగుందా? ఇదివరకు 5th క్లాస్ చదివావు కదా నువ్వు, అప్పుడు ఎలా ఉంది భోజనం? బాగుంది. ఇప్పుడు ఇంకా బాగుందా, అసలు బాగలేదా? నిజం చెప్పాలి నాకు. నిజంగానే బాగుంది. నువ్వు చెప్పు నాన్న, ఎలా ఉంది నాన్న భోజనం? చాలా బాగుంది. గతంలో ఎలా ఉండేది నాన్న? అప్పుడు బాగుంది, కానీ ఇప్పుడు ఇంకా చాలా టేస్టీగా బాగా చేస్తున్నారు. టేస్టీగా బాగా చేస్తున్నారు. ఏం నచ్చింది ఇప్పుడు టేస్టీగా చేయడానికి మీకు అందులో? ఇంతకు ముందు కొద్దిగా రైస్ బాగా ముద్దగా ఉండడం, ఒక్కొక్కసారి ఉడకపోవడం, కూరగాయలు ఉడకకపోవడం అలా ఉండేది. ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. బియ్యం ఎలా ఉన్నాయి ఇప్పుడు? బాగున్నాయి, మంచి క్వాలిటీ వాడుతున్నారు. రోజు ఎక్కడ తింటున్నావా మరి? ఎలా ఉంది ఫుడ్? టేస్ట్ బాగానే ఉంటుందా? బాగానే ఉంటుందా? మరి ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా చూస్తే గనక మీకు ఇచ్చిన యూనిఫామ్ గానీ కిట్లు గానీ ఎలా ఉన్నాయమ్మా? మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి? చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. యూనిఫామ్ ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందా లేదంటే గనక ఆ పాత యూనిఫామే బాగుందా? ఇప్పుడు కొత్తగా వచ్చిన యూనిఫామే బాగుంది. అంటారు అంటే అవి క్లాత్ బాగాలేదు సార్. అవి క్లాత్ బాగా, ఇప్పుడు క్లాత్ బాగుంది. ఇంట్లో తిన్నట్టు ఉంటుంది ఫుడ్. అప్పుడు ఏంటంటే తినాలనిపించదు. ఇప్పుడు ఇంకా అంటే తిన్నామన్నట్టు తిన్నాము. ఇప్పుడు కడుపు నిండుగా తినగలుగుతున్నాము. అప్పుడు నిజంగా చాలా బాగుంది. కూర కూడా చాలా కూరగాయలతో వేసి చేస్తున్నారు. అన్నం చాలా బాగుంటుంది. కూర తింటే చాలా ప్రోటీన్స్ వస్తాయి. ఎంత రకాల వెజిటేబుల్స్ వేసి వండుతున్నారు. గుడ్డు చిక్కి రోజు గుడ్డు ఉంటుంది. రాగి జావ తాగితే ఐరన్ ప్రోటీన్స్ వస్తూ ఉంటాయి. బెల్లం మనకి సరిపోతే బెల్లం ఏమంటే వేస్తారు. ఇక్కడ అంతా బాగుండిద్ది. చాలా బాగున్నాయి. క్వాలిటీ బాగాలేవు అంటున్నారు కదమ్మా? చాలా బాగున్నాయి. బ్యాగ్స్ బాగా గట్టిగా బాగున్నాయి. అసలు కుట్లు ఉడవడం కానీ అలాంటివి అంతకు ముందు 2 days కూడా చిన్నగట్లా. అంత ముందు చినిగినాయి, ఇప్పుడు చిన్నగట్లా గట్టిగా ఉన్నాయి. బ్యాగ్స్ మాత్రం గట్టిగా ఉన్నాయి. ఇయర్ మాత్రం ఎడ్యుకేషన్ బాగుంది. చెప్పగలరమ్మా? అప్పుడే ఇంకా మొదలు కాలేదు కదా ఇంకా పూర్తిగా? అంటే చెప్తున్నాం. ఆ ఎడ్యుకేషన్స్ మేడమ్స్ బాగా చెప్తున్నారు సార్. అర్థమయ్యేలాగా చెప్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా చెప్తూనే ఉన్నారు సార్. అర్థమయ్యేటట్టు చెప్పారండి. ఇంకా బాగున్నాయి సార్. కుట్టిలా సార్ ఇంకా అయితే మీకు పాత యూనిఫామ్ కంటే చాలా బాగుంది సార్. క్వాలిటీ ఉంది సార్. బ్యాగులు కూడా క్వాలిటీ. బుక్స్ ఇంకా బాగున్నాయి సార్. హై స్కూల్ డ్రెస్ లాగుంది, బట్ బాగుంది. ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ లాగా చాలా బాగుంది. ఇప్పుడు మాత్రం బాగున్నాయి సార్. విటమిన్స్ చెప్పాలంటే అందరు చెప్తున్నారు. పోయినసారి కంటే ఈసారి బాగా చేస్తున్నారు. సరిపోతే మళ్ళీ చేస్తున్నారు బెల్లం. అంటే పొద్దున్నే రాగి తాగుతున్నారు. తాగుతాం సార్. క్వాలిటీ బాగుందా తల్లి? సార్ క్వాలిటీ మాత్రం బాగుంది సార్. ఎగ్ చిక్కీలు అన్ని బాగున్నాయి సార్. పాడైపోయిన ఎగ్గులు ఇస్తున్నారు అంటున్నారమ్మా? సార్ గుడ్లు ఇక్కడ బాగున్నాయి సార్. మొన్న పేపర్ లోనే అక్కడ చూసాను తల్లి, పాడైపోయినాయి. చాలా బాగున్నాయి. ఎగ్స్ బాగానే ఉడుకుతున్నాయి సార్. ఇప్పుడు మాత్రం చిక్కీలు ఇంకా బాగుంటున్నాయి. డేట్స్ లేవు సార్, బాగానే ఉంటున్నాయి. ఫ్రెష్గా ఉంటున్నాయి. బాబా ఏం చదువుతున్నారు మీరు? 10th క్లాస్. ఓకే, ఇప్పుడు మధ్యాహ్నం భోజనం ఎప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నారు? మధ్యాహ్నం భోజనం 2 నెలల నుంచి. 2 నెలల నుంచి. ఎలా ఉంది భోజనం? ఎలా ఉందమ్మా? బాగుంటుంది. బాగుందా? ఇప్పుడు ప్రభుత్వం సన్న బియ్యంతో పెడతామంటుంది. సన్న బియ్యంతోనే పెడుతున్నారా లేదా ఇదివరకు లాగా? సన్న బియ్యంతోనే పెడతారు. క్వాలిటీ ఎలా ఉంటుంది? బాగుంటుందా? క్వాంటిటీ అడిగినంత పెడుతున్నారా లేదా? అడిగినంత పెడుతున్నారు. ఇప్పుడు గతంలో చూస్తే గనక మనకి మెనూ అంటూ ఏదో గుడ్డు చిక్కీ అన్ని అంటున్నారు కదా, మరి అలాంటివన్నీ ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. అన్ని బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు ఇచ్చిన మీకు యూనిఫామ్ గానీ లేదంటే ఈ బుక్స్ గానీ ఎలా ఉన్నాయమ్మా మీకు?
అన్ని బాగానే పాప ఏం చదువుతున్నారు? 10th ఏ సెక్షన్ సార్. ఎంత ఏ సెక్షన్? అంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా సెక్షన్ వైడ్ గా డివైడ్ ఎంత? అవును సార్. ఎంత ఉంది మీకు ఇక్కడ స్ట్రెంత్ ఎంత? 4 sections సార్. 4 sections. గర్ల్స్ 2 sections, బాయ్స్ 2 sections. ఒక్క సెక్షన్ లో 50 members ఉంటారు అంటే సార్. అప్రాక్సిమేట్లీ 200 members ఉంటారు. ఇన్ గవర్నమెంట్ స్కూల్లో ఇంకా అడ్మిషన్స్ జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తీసుకుంటున్నారు సార్. హెడ్ సార్ అడ్మిషన్ సార్. ఎలా ఉంది ఎడ్యుకేషన్? ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది సార్ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు సెమిస్టర్ విధానం అంటూ కొత్త విధానం ఒకటి తీసుకొచ్చారు కదా, ఇది బాగుందంటారా, లేదంటే గతంలో ఉన్నట్టు అన్ని బుక్స్ కలిపేసి ఉండటం బాగుంది అనుకోవచ్చు అంటారా? అది బాగుంది, ఇది బాగుంది. చెప్పే విధానం బట్టి టీచర్స్ ప్రతి ఒక్కరు అర్థమయ్యేలా చెప్తున్నారు సార్. ఆ టీచర్స్ కానివ్వు, ఈ టీచర్స్ కానివ్వు బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు. బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు. ఇప్పుడైతే కనుక మధ్యాహ్న భోజనం పథకం అమ్మ, అసలు ఎలా ఉందంటారు ఈ భోజనం అనేది? మధ్యాహ్నం భోజనం పథకం చాలా ఇంప్రూవ్ అయ్యింది సార్. హెడ్ సార్ ఇంకా బాగా పట్టించుకుంటున్నారు. మేము తినాలి అని చెప్పి చాలా బాగా చేపిస్తున్నారు. ప్లేట్లు కూడా ఇచ్చారు, లేవు అని చెప్పి మాకు. భోజనం బాగుంది, చాలా బాగుంటది. గతంలో ఎలా ఉండేదమ్మా? గతంలో కూడా బాగుండేది, కానీ బియ్యం లావుగా ఉండేవి. ఇప్పుడు ఇంకా సన్న బియ్యం వచ్చి తినడానికి కొంచెం బాగుంది. తినడానికి బాగుంది అంటారు. అది గతంలో తినడానికి ఇబ్బందిగా ఉండేది ఏమన్నా, ఇప్పుడు అప్పటికిప్పుడు తేడా ఏం గమనించారు మీరు? సన్నగా బియ్యం ఉన్నాయి అని చెప్పి కడుపులు నొప్పి అలాంటిది ఏమి రాకుండా ఉంది ఇప్పుడు. ఇది వరకు తింటే కడుపులు నొప్పి అలాగొచ్చేది సార్. అంటే ఇప్పుడు అలాంటి అట్లాంటి ఇబ్బందులు ఏం లేవు. మరి ఇంకా ఏమన్నా మార్పులు కోరుకుంటున్నారా ప్రభుత్వం తరఫు నుంచి? అలాంటిది ఏం లేదు సార్. ఎడ్యుకేషన్ పరంగా అయితే పర్లేదు అంటారు గవర్నమెంట్? బాగుంటది సార్, చాలా బాగుంటుంది. మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలనే కోరుకుంటున్నాం మేము. పాప ఏం చదువుతున్నా? 6th class. 6th class. ఇక్కడ భోజనం ఎలా ఉందమ్మా? బాగుంది. తింటున్నారా? ఇక్కడే అడిగినంత పెడుతున్నారా? పెడుతున్నారు. ఇంకా ఏముంది, ఏమన్నా తేడా ఏమన్నా ఉందా అసలుకి? లేదు. మరి సన్న బియ్యంతో పెడుతున్నారా, లేదంటే ఇదివరకు లాగా లావు బియ్యంతో? సన్న బియ్యంతోనే పెడుతున్నారు. ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుండేది. బాగానే ఉందంటారు ఇప్పుడు? ఇంకేమన్నా తేడా ఏమన్నా ఉందా ఇక్కడ? ఇంకేం లేదు. ఇంకేం లేదు. బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఇవన్నీ బాగున్నాయి. బాగానే ఉన్నాయా?